పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా నిన్న భువనగిరి కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ మొత్తం కూడా మిమ్మల్నే టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ముందుగా ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఉన్న ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించినట్లుగా ఉంది నిన్నటి ఆయన మాటలు, ఆయన ప్రసంగం అంతా కూడా. ఇక వాళ్ళు ఒకరికొకరు డబ్బా కొట్టుకున్న తీరు చూస్తుంటే ఊసర బిల్లులు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. సరే, మనమేదో బతుకుదేరు కొరకు, ఆత్మరక్షణ కొరకు రంగులు మార్చుతాం, కానీ వీళ్ళు పదవుల కొరకు, పైసల కొరకు ఏ రకంగా రంగులు మార్చుకుంటున్నారో, ఏ రకంగా ఒకరినొకడు నిన్నడానికి తిట్టుకున్నవాడు ఎవరు పోగొట్టుకుంటున్నాడో, ఇది కూడా మనం కొంచెం నేర్చుకుంటే బాగుండని చెప్పి ఊసర వీళ్ళు అనుకుంటున్నాయట. వీళ్ళని చూసి ఒకరు కూడా ఏ రకంగా డబ్బా కొట్టుకున్నారు, సిగ్గుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళకి ఓట్లు వేయించిన వాళ్ళు. కానీ నల్గొండ జిల్లా రేషన్ గురించి వెళ్ళి వీళ్ళు తీసుకుంటే ప్రజలు అసహ్యించుకుంటారు వీళ్ళను. నల్గొండ జిల్లా ప్రజలకు అట్లా లేరు. ఎప్పుడు నల్గొండ జిల్లా ప్రజలు ప్రాణం పోయినా సరే వెనక్కి రాలే. ఏ యుద్ధంలోనైనా ముందే ఉన్నారు, ఏ తిరుగుబాటులోనైనా ముందే ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మార్చి ఎవరినైతే తిట్టిండో వాడిని పొగుడుకుంటూ, వానికి సేవ చేసుకుంటూ కూర్చోవడం అనేది నల్గొండ జిల్లా నైజం కాదు. నల్గొండ జిల్లా నైజం దేనికి రాజీ పడదు, తల తెగినా తల వంచదు నల్గొండ జిల్లా నైజం. కానీ ఈ వీళ్ళు ఆనాడు రాజశేఖర రెడ్డికి నీళ్ళు అమ్ముకొని సంపాదించిన పైసలతోని నల్గొండ జిల్లా ప్రజల రక్తం, ప్రజల మూలుగులను అమ్ముకొని సంపాదించిన డబ్బులతో ఎగురుకుంటూ ఇలా మిడిసిపడుతూ ఇవాళ ఇంకా పనికిమాలిన పదవి కొరకు పోయి పోటీపడి రేవంత్ బూట్లు దుడుస్తూ ఇలా ఒకరికొకరు పొగుడుకున్న విధానాన్ని చూసి నల్గొండ జిల్లా ప్రజలు అసహించుకుంటున్నారు వీళ్ళని. వీళ్ళ మన జిల్లాకు నాయకులు అయింది అని చెప్పి అన్నకు తమ్ముడికి అన్నే వెన్నుపోటు పోసుకునే పరిస్థితి చూస్తున్నారు. పోటీపడి ఎట్లా పొగుడుతున్నారో చూస్తున్నారు. ఏం మాట్లాడినారు ఒకనాడు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాడని, దీన్ని తెలుగు కాంగ్రెస్ చేసిండని, సైకిల్ కాంగ్రెస్ చేసిండని, వాడు ఉంటే మేము పిసిసి దానికి మెట్లే ఎక్కం, గాంధీ భవన్ మెట్లే ఎక్కమని చెప్పి మాట్లాడిన వీళ్ళు ఇవాళ ఇంకోటి పోగొట్టుకుంటుంటే నవ్వుకుంటున్నారు. అయినా జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారి గురించి వెళ్ళే అసహ్యంగా మాట్లాడే ఈ రేవంత్ రెడ్డి దగ్గర కేసీఆర్